విదేశాలలో ఉన్నాడు కాబట్టి మనందరి తరఫున ఆయనకు స్వాతంత్ర శుభాకాంక్షలు మనందరి తరఫున ఆయనకు. ముఖ్యంగా మరి ఈరోజు ఈ 68వ స్వాతంత్ర దినోత్సవానికి ఒక ముఖ్యమైన సందేశం ఉంది. ముఖ్యంగా ఈరోజు మరి స్టేట్స్ ఏవైతే తెలంగాణ స్టేట్ వచ్చిందో, తెలంగాణ స్టేట్ వచ్చినాక ఫస్ట్ టైం ఈరోజు స్వాతంత్రంగా మనం ఏదైతే స్వాతంత్ర జెండా గవర్నమెంట్ జరుపుకున్నామో, కాబట్టి ఇదంతా కూడా తెలంగాణ స్టేట్లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి గర్వకారణం. ఇప్పుడు మనకు స్వాతంత్రంలో 3 మరి ఈ యొక్క దీంతో ఆగలేదు. మాకు తెలిసేది ఏంటంటే 2 కూడా జోన్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ రైల్వే మినిస్టర్ కూడా చెప్పింది. కాబట్టి నేను ఇక్కడ తెలంగాణ ప్రాంతీయవాదిగా మేము ఓపెన్గా చెప్పదలుచుకున్నాం. ఇక్కడ ఏది 2 అయినా కూడా మన ప్రియతమ నాయకుడు మటుకు డెఫినెట్గా జనరల్ సెక్రటరీ ఉంటాడు. అతనికి పోటీ ఎవరు లేరు. మరి అతనే ఇక్కడ జనరల్ సెక్రటరీ. అక్కడ కూడా ఉండడానికి మాకు నమ్మకం ఉంది. డెఫినెట్గా 2 ప్రాంతాలకు మనకు జనరల్ సెక్రటరీ గారు శ్రీ రాఘవయ్య గారు ఉంటారు.